నమస్తే, వెల్కమ్ టు హాష్టాగ్ యూ. నేను మీ నరేష్. గోదావరి పుష్కరాలు ఇప్పటికే గోదావరి పుష్కరాలు మనం స్నానం ఆచరించి భక్తులు దాదాపుగా 10 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాలలో గోదావరి పుష్కరాలు అతి త్వరలోనే వస్తున్నాయి. దానికి సంబంధించి ఏపీలో అటు కూటమి ప్రభుత్వం అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కసరత్తు చేస్తూ ఉన్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా పుణ్య స్నానాలు చేయడానికి వాళ్ళకు సంబంధించిన ఘాట్లు కావచ్చు, అంటే గతంలో వచ్చిన భక్తుల కంటే ఇప్పుడు ఎక్కువ మొత్తంలో భక్తులు వచ్చే అవకాశం కనబడతా ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇంకా ఎక్స్ట్రా ఘాట్స్ ఏమైనా దానికి సంబంధించి ఎక్స్ట్రా ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రెడీ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏపీలోని కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీలో జరగబోయే గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. 2027లో జరగనున్న ఏదైతే గోదావరి నది పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందని చెప్తున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పుష్కరాలకు నిర్వహించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. 2027 పుష్కరాలను పురస్కరించుకొని అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాలకు ఈ నిధులను కేటాయిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ దిశగా టూరిజం శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే ఆ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరోవైపు 2027లో జరిగే గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే భావిస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే చేపట్టవలసిన పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రతిపాదనలు కావచ్చు, చేసే పనుల్లో అధికారులు ఇప్పటికే వాళ్ళు నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి ఏపీలోని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నివేదికను రూపొందించాలని ఇప్పటికే అధికారులను ఆయన ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. అయితే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్ అయిందన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే జూలై 23, 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే ప్రభుత్వం 2015లో పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు విషాదాన్ని మిగిల్చాయి. ఈసారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో గోదావరి జిల్లాలో పుష్కర ఘాట్లు అభివృద్ధి కోసం దాదాపుగా 904 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. అఖండ గోదావరి పుష్కరాలు 2027 ముసాయిదా యాక్షన్ ప్లాను ఇప్పటికే సిద్ధం చేశారు. అందరూ ఒకే ఘాట్లో స్నానం చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానం చేయవచ్చని ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా వేస్తుండగా మరొక 4 కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు అధికారులు. పుష్కరాల నిర్వహణ కోసం జిల్లాలను యూనిట్గా తీసుకొని శాశ్వత ప్రతిపాదకన పనులు చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటి నుంచే రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ అలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్లు చేపట్టామని మంత్రులు తెలిపారు. గోదావరి పుష్కరాలు 2027 జూలై 23 నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముహూర్తం ఖరారు చేసినట్టుగా తెలిసిన నేపథ్యంలో భక్తులు పెద్ద మొత్త సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంపై దేవాదాయ శాఖ దృష్టి సారించింది. సో పుష్కరాలలో భాగంగా ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా గోదావరి పుష్కరాలు 2027 జూలై 23 నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంపై దేవాదాయ శాఖ దృష్టి సారించింది. శాఖ ముఖ్య కార్యదర్శి
శైలజ రామయ్యర్ అలాగే కమిషనర్ శ్రీధర్తో పాటు పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండి ప్రకాష్ రెడ్డి ఇటీవల ప్రయాగరాజ్కు వెళ్ళి మహాకుంభమేళకు అక్కడ అనుసరించిన విధానాలను అధ్యయనం చేశారు. పుష్కరాలలో కీలకమైన పుణ్య స్నానాలకు రాష్ట్ర వ్యాప్తంగా నది తీరం వెంబడి ఉన్న 106 పుష్కర ఘాట్లను తీర్చిదిద్దడంతో పాటు కొత్తవి నిర్మించాలని వారు నిర్ణయించారు. అలాగే ఆయా ఆలయాల ప్రాంతాలలో భక్తుల తాకిడికి తగ్గట్లుగా సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ పనులకు 50 కోట్ల నిధులు అవసరమని ప్రాథమికంగా గుర్తించినట్టు దేవాదాయ శాఖ రానున్న రాష్ట్ర బడ్జెట్ 2025-26 సంవత్సరంలో కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ ప్రతిపాదనలోనే పుష్కరాలు 2027 జూలై 23 నుంచి ప్రారంభమవుతాయని వాళ్ళు పేర్కొనడం అయితే జరిగింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2015లో తొలిసారి గోదావరి పుష్కరాలు జరిగాయి. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ సమీపంలో జన్మించే గోదావరి తెలంగాణలో బాసర నుంచి భద్రాచలం వరకు ప్రవహిస్తుంది. తీరం వెంబడి అటు బాసర, ధర్మపురి, మంతిని, అలాగే కాళేశ్వరం, పర్ణశాల, భద్రాచలం వంటి అనేక పుణ్యక్షేత్రాలతో ప్రవహించుకుంటూ అటు ఏపీలో కలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఏదైతే గోదావరి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. దీన్ని భక్తులు చాలా అద్భుతంగా పుణ్యస్నానాలు చేసుకొని వారి పాపాలను పునర్జీవం చేసుకుంటూ ఉంటారు. సో ఇది 2015లో జరిగింది గతంలో. ఇప్పుడు 2027లో 2 తెలుగు రాష్ట్రాలు ఈ గోదావరి పుష్కరాలను జరపబోతున్నాయి. ఈ గోదావరి పుష్కరాలకు సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.